సార్ ప్రధానంగా అదే రోజు వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ అందరూ ఒక్క రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో కూడా బైపోల్ ఎలక్షన్స్ అంటే కాంగ్రెస్ వైపే చూస్తున్నారని ఇక్కడ ప్రజలంటే లేదు ప్రజలంతా కూడా డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది, రౌడీ రాజ్యానికి వ్యతిరేకంగా పోదు అంటూ కూడా సపోర్ట్ చేయరంటూ కూడా కేటీఆర్ ఒంటరి పోరాటం చేసినటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ గురించి మీ మాటల్లో 50% ఓట్లే పడ్డది. మనం ఇంత మాట్లాడదాం కదా, జూబ్లీ హిల్స్ చదువుకున్న వాళ్ళు 50% ఓటే పడాయి. 48 ఇక్కడ కూడా మీకు ఒక ఎస్ఐఆర్ చేస్తే ఒక 15% బయటపడతారు. ఓకే 100% చనిపోయిన ఉన్నారు, లిస్ట్ లో డూప్లికేట్లు ఉన్నారు, వస్తున్నారు. ఎనీవే దాన్ని పక్కన పెడతాం. ఇక్కడ పోటీ బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఉండే. బీఆర్ఎస్ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ గానే పోటీ చేసిండు. నా అంచనా ప్రకారం చాలా మంది బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పోటీ చేసిండు, ఎందుకంటే గెలవడానికి బీఆర్ఎస్ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉండే గెలవడానికి ఆ టైంలో. అంటే నారో మెజారిటీ చూపించారు ఒపీనియన్ పోల్స్, అది ఒపీనియన్ పోల్స్ నేను బిలీవ్ చేయను కానీ చెప్తున్నాను. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం మర్చిపోతున్నాం ఓవైసీ. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఒక ముస్లిం క్యాండిడేట్ పెడితే ఈ ఓట్లు కూడా రాకపోతుండే నవీన్కి. కానీ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మనం రికార్డ్ చేస్తున్న టైంకి పొద్దున ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, కలిసాడు. అప్పుడు ఏమన్నారు, నేను కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయలేదు ఎలక్షన్ లో, నేను సపోర్ట్ చేసింది నవీన్ యాదవ్ అని. ఓకే ఇవాళ అన్ని పేపర్లు వచ్చింది, డెక్కన్ లో వచ్చింది, టైమ్స్ లో వచ్చింది, అన్నిట్లో వచ్చింది, తెలుగు పేపర్లు కూడా వచ్చి ఉంటుంది, నేను చూడలేదు కానీ. సో ఇది స్టేట్మెంట్. దాని ఇంప్లికేషన్ ఏంటి, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏం కావబోతుంది, నువ్వు కావాలంటే నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి రాను. అజరుద్దీన్ ని మినిస్టర్ చేయడం ఎందుకు, కాంగ్రెస్ వాళ్ళు ప్రెషర్ పెట్టిండు, ఈ ముస్లిం ఓట్లు వస్తాయో లేదో డౌట్, ఓవైసీ మాట ఉంచుకోవడం లేదు తెలియదు, కానీ ఆయన చెప్పిండు మా వాళ్ళు అందరు కష్టపడి పనిచేసిండు, మా షేక్పేట్ కార్పొరేటర్ కానీ బోరబండ కార్పొరేటర్ అందరు కష్టపడి పనిచేసిండు, దానికోసం నవీన్ యాదవ్ గెలిచిండు, కాంగ్రెస్ గెలిచిండు అని చెప్పట్లేదు ఆయన. ఎందుకంటే ఆయనకి అక్కడి నుంచే కోపం, బీహార్ నుంచి, నువ్వు నాతో ఆడుకుంటావా, సరే నేను అక్కడ చూసుకుంటాను, ఆ ఇలాకాలో చూసుకుంటాను నేను అని చెప్పి అది నడిచింది. జూబ్లీ రిజల్ట్ ఎంత సర్ప్రైజింగ్ కాదు. ఏ బైపోల్ అయినా చూడండి, ఎక్కడైనా ఒరిస్సాలో బీజేపీ గెలిచారు, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచారు, ఏ రూలింగ్ పార్టీ ఉంటుందో యూజువలీ వాళ్ళే బైపోల్ గెలుస్తారు. ఎందుకంటే డబ్బులు, లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీద ఉంటది, పవర్ అంతా మీద ఉంటుంది. సో అది మీరు వాడుకుంటారు, స్కీములు అనౌన్స్ చేస్తారు, అది చేస్తారు, అదే మినిస్టర్ చేసిండు, ఎట్లాంటి పనులు అన్ని చేస్తారు సర్కల్. అది కాకుండా అన్నిటికంటే డ్యామేజింగ్ స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి చేసింది, ముస్లింలు ఉంటే కాంగ్రెస్ ఉంటారు, కాంగ్రెస్ ఉంటే ముస్లింస్ ఉంటారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అది బీజేపీ వాళ్ళు పండుగ చేసుకున్నారు బీహార్ లో. ఆ వీడియో తీసుకొని అక్కడ పడేసి సెకండ్ ఫేజ్ లో మస్తు ఆడుకున్నారు వాళ్ళు. హిందువులు భయపడిపించాను చూడండి, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, ఈయనేమో హిందీలో చెప్పిండు, అన్ఫార్చునేట్లీ హిందీలో చెప్పిండు, తెలుగులో చెప్తే అక్కడ అర్థం కాకపోతుండే, హిందీలో చెప్పిండు, అక్కడ అందరూ ఆడుకున్నారు అక్కడ. చాలా మటుకు వీళ్ళు అంతా డిస్కౌంట్ చేయట్లేదు, వీళ్ళకి అర్థం కావట్లేదు కాంప్లికేషన్ ఎంత వచ్చింది అనేది. ఇక్కడ కూర్చొని రేవంత్ రెడ్డి వెళ్ళి రాహుల్ గాంధీకి షాల్ వేసి నవీన్ యాదవ్ తో అది కాదు. అంటే నార్మల్ గా మీ విషయంలో భేటీ అంటే బీజేపీలో అంటే యూనియన్ మినిస్టర్లతో మన లోకల్ మినిస్టర్ కావచ్చు, లేదంటే మన ఎమ్మెల్యేలు పోతే భేటీ అంటే కూర్చొని మాట్లాడుతున్నటువంటి తరుణం కనిపిస్తుంది. కంప్లీట్ గేట్ ముందు నించొని భేటీ అనడంలో ఎలా ఆ భేటీ అలాగుంటది. ఇది కాదు, నేను కిషన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను, క్యాంపెయినింగ్ నడిమిట్లో వచ్చిండు, ఒక స్టూడియోకి వస్తే నేను ఇంటర్వ్యూ చేసిన హైబీస్ లో. అని అడిగిన, నేను మొక్క మీద అడిగేస్తాను, నాకు భయం ఏం లేదు, మొక్క మీద అడిగిన, మీరు జూబ్లీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా, జూబ్లీస్ ఉంది ఇంటర్వ్యూ యూట్యూబ్ లో మీరు చూసుకోవచ్చు, జూబ్లీస్ అంత ఏం లేదు, అదేం లేదు ఇంపార్టెంట్. అప్పుడు అడిగిన లోకల్ బాడీ ఎలక్షన్ ఏమవుతుందంటే అక్కడ కూడా మీకు తెలుసు కదా సురేష్, అందరూ ఎక్కడ కలిస్తే అక్కడికి వెళ్ళిపోతారు కాంగ్రెస్ పార్టీ, మేము జిహెచ్ఎంసీ చూస్తున్నాను. అప్పుడు నేను అడిగిన జిహెచ్ఎంసీ చూస్తున్నాం, మీకు 45 కార్పొరేటర్లు ఉండే, మీకు చిన్న నంబర్ కాదు, చాలా బాగా పర్ఫార్మ్ చేసింది లాస్ట్ టైం. అట్లాంటి పరిస్థితి ఈసారి మీరు ఏం చేయబోతున్నారు అడిగాను. రామచంద్రరావు గారు ఉన్నారు, రామచంద్రరావు గారు నా క్లాస్మేట్, ఇద్దరు ఒకటే కాలేజీలో చదివినాం, ఒకటే ఇయర్, సో రైల్వే డిగ్రీ కాలేజీలో. సో రామచంద్రరావు గారు కూడా అదే చెప్పాను నేను, మీరు ఇవాళ క్యాండిడేట్ ని అలౌ చేస్తేనే వాళ్ళకి గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఇప్పుడు 38 అంతా ఉన్నారు, 45 లేరు ఇప్పుడు, 38 కార్పొరేటర్లు కష్టపడి పనిచేస్తున్నారు, సీసీ రోడ్లు వేపిస్తున్నారు, డ్రైనేజ్ పొద్దున్న లేకుండా తిరుగుతాడు కాలనీలన్నీ. మిగతా సీట్ల కోసం మీరు క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోతే అక్కడ ఉన్న కార్పొరేటర్లు బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎంఐఎం వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళకి పోతుంది. మీరు టైం ఇవ్వకుండా బీఫామ్ ఇచ్చి లాస్ట్ 2 రోజుల ముందు ఇస్తే వాడు ఏం చేయలేడు. ఇది చెప్పాను, కిషన్ రెడ్డి గారికి చెప్పాను,
దాని తర్వాత రామచంద్ర కిషన్ రెడ్డితో ఆన్ కెమెరా చెప్పాను, ఇదైతే ఆఫ్ కెమెరా ఉండే. సో ఆయన రియాక్షన్ కూడా బాగానే ఉండే. ఆయన చెప్పి మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, మాకు జిహెచ్ఎంసీ చాలా ప్రెస్టీజియస్, మాకు గెలవాల్సిందే ఇక్కడ అది అని చెప్పి. గెలవడానికి ఇంపాసిబుల్, బికాస్ హాఫ్ ద సిటీ ఎంఐఎం చేతిలో ఉంది, వాళ్ళు చూసుకుంటారు అక్కడ అంతా. ఎంఐఎంఏ బార్గెన్ చేసుకుంటారు. ఈసారి మేయర్ కూడా వాళ్ళ మంచిగా ఉండొచ్చు. లాస్ట్ టైం 2.5 డివైడ్ చేసుకున్నారు వాళ్ళు. గెలిచామని కాదు, వాళ్ళు గెలిస్తే కూడా ఏమైతుంది, ముగ్గురికి 30 వస్తుంది, 30%. ఓకే, 33 అని పెట్టుకుంది, 30 ఎంఐఎంకి 40 వచ్చింది అనుకోండి, వాడు ఫామ్ చేయలేడు. వాళ్ళు ఏం చేస్తారు, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటాడు. కాంగ్రెస్ కి ఏమంటారు, అరే మీకు స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ఇస్తాము, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం. లేకుంటే లాస్ట్ టైం చేసినట్లని బీఆర్ఎస్ తోని 2.5 సంవత్సరాలు మీరు నడిపి 2 సంవత్సరాలు మేము నడిపిస్తాం. అది కానీ 2.5 సంవత్సరాలు దాంతో ఖాళీ చేస్తాడో చేయదో తెలియదు. పూరపో అంటే అప్పుడు కర్ణాటకలో జరిగినట్లు అయిపోతుంది. సిద్ధరామయ్య ఏమన్నాడు, 2.5 సంవత్సరాలు అప్పుడు అంటే నువ్వు కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు డికే శివకుమార్ నాకు తెలియదు, నువ్వు కూడా నాకు తెలియదు అంటున్నాడు. ఆ పరిస్థితి అసలు డికే శివకుమార్ అయ్యే ఛాన్సెస్ ఉండే అప్పుడు, కానీ ఉండే. ఆయన డబ్బులంతా ఆయన చేతిలో ఉంది, ఆయన కదా క్యాషియర్, పొలిటీషియన్. ఆయన దగ్గర ఉన్న కిలాడి ఆయన నంబర్ 1. ఆయన హిందుత్వ, ఆయన పొద్దున పూజలు చేస్తాడు, సాయంత్రం పూజలు చేస్తాడు, గుడిలో కనిపిస్తాడు. ఈయనకి గుడి అంటే పడదు సిద్ధరామయ్యకి. ఇది ఇద్దరు నడిమిట్లోనే గొడవ అది. ఎనీవే అది కర్ణాటక పాలిటిక్స్. అలా మన జిహెచ్ఎంసీ వైపు డెఫినెట్ గా నెక్స్ట్ 1 వీక్ లో క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోతే డ్యామేజ్ బీజేపీకి చాలా ఎక్కువ ఉంటది. వాళ్ళ క్యాండిడేట్స్ కి పని చేయడానికి టైం ఉండదు. సరే రెబెల్ క్యాండిడేట్స్ ఉంటారు చాలా మంది, టికెట్లు ఆశిస్తున్న వాళ్ళు దొరకకపోతే నేను రెబెల్ గా పోటీ చేస్తాను, నేను పార్టీ నుంచి రిజైన్ చేస్తాను, పూరాపో అని చెప్పాలి. ఇవాళ కాకపోతే నువ్వు రేపని చేస్తావు కదా, ఇప్పుడు చేసుకుంటే నాకు మంచిది, మా వాడికి ఇంకా టైం కాదు, కొత్త మా వాడికి టైం దొరుకుతుంది. ఇంకా మీ 10 మంది 9 మంది రిజైన్ చేసి వెళ్ళిపోతాడు, వెళ్ళు నేను కాంగ్రెస్ జాయిన్ చేసి అక్కడ నీకు టికెట్ ఇవ్వరు కదా, అట్లా ఆడు ఎందుకు ఇస్తాడు, అది అంతే సంగతి. సో మీ లాయల్టీ ప్రూవ్ అయిపోతుంది దాంతో. బీజేపీ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ పార్టీ మిషనరీ చాలా స్ట్రాంగ్. ఇక్కడ సిటీలో స్ట్రాంగ్ ఉంది, మీ ఖమ్మం వైపు లేకుంటే మంచిర్యాల వైపు అని చెప్పలేము, కానీ ఇక్కడ స్ట్రాంగ్ ఉంది వాళ్ళకి చాలా మటుకు. అది వాళ్ళ కల్చర్ వాళ్ళది, అంటే వాళ్ళ పార్టీ మిషనరీ చాలా స్ట్రాంగ్. ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ ఉంటుంది వాళ్ళకి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆల్రెడీ జన్ జాగరణ మొదలు పెట్టేసిండు, నిన్న నుంచి మొదలైంది జన్ జాగరణ. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కానీ వాళ్ళు చెప్పరు, ఎప్పుడు చెప్పరు. వాళ్ళు బీజేపీకి ఓటేమని ఎప్పుడు చెప్పారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తారు ఓటింగ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అది అని చెప్తారు. ఇది మెయిన్ అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.